భారతీయ జనతా పార్టీని మూడవసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలకు, అలాగే రాష్ట్రంలో బీజేపీకి విజయాన్ని అందించిన ప్రజలకు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా శివాజీ చౌక్లో స్వీట్స్ పంచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో బీజేపీకి విజయాన్ని అందించిన ప్రజలకు భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ శాఖ అభినందనలు తెలిపింది. శివాజీ చౌక్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎన్టీఏ కూటమి విజయానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు పట్టణ బీజేపీ అధ్యక్షులు అడప సంపత్రాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుషన్ రాజ్, శిఖా రవీంద్ర, తిరువైపాటి వెంకటేశ్వరరావు, అడుసుమెల్లి సుధాకర్, టి రఘు, దాసరి సీతారామయ్య, వాసుదేవనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశంలో యావత్ ప్రజానికానికి కూడా చాలా సంతోషకరమైన రోజు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా తమ యొక్క మంచి ఆలోచనతో కొత్త ప్రభుత్వానికి నాంది పలకడం, ఆ నాంది పలికే విధానంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలని విసికి వీరిపోయి అసలు భూస్థాపితం చేయాలంటే ఇదే విధంగా చేయడం. ఈ తీర్పుతో ఈ రాష్ట్రం అంతా కూడా రేపటి రోజున సుభిక్షంగా, మంచి సస్యశ్యామలంగా భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా పెరగడం కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందించి ఆ పోలవరం ప్రాజెక్టునే కాదు, ఇక్కడ అమరావతినే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం కోసం మీ ఉమ్మడిగా అంటే ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ మరియు భారతదేశంలో ఉన్న ఓటర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్. ఈ ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలందరికీ అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు అందేటట్టు, రాష్ట్రం అభివృద్ధి అయ్యేటట్టు ఇవాళ నుంచి మీ కూటమి చేసిద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఈ విజయం ప్రజల విజయం. ప్రజలందరూ కలిసికట్టుగా మా కూటమి మీద నమ్మకం పెట్టి ఎంత పెద్ద భారీ విజయాన్ని అందించినందుకు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పి మా కూటమి తరపున తెలియజేస్తున్నాము.